అందరికీ నమస్కారం. స్త్రీ పదం వినగానే వెంటనే గుర్తుకు వచ్చే మరో పదం దైవం. అవును, స్త్రీలు నిజంగా దైవిక స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ చెప్పబడిన స్త్రీల రకాలు ఖచ్చితంగా వేదాలు, మనుస్మృతి, ఋషి వాత్సాయన లేదా హిందూ పురాణాల యొక్క ఇతర గ్రంథాల సంకలనాలపై ఆధారపడి ఉంటాయి. అన్ని హిందూ గ్రంథాలు స్త్రీని దేవుని సృజనాత్మక శక్తి యొక్క స్వరూపంగా వర్ణిస్తాయి. ఈ విశ్వం మొత్తాన్ని సృష్టించడానికి స్త్రీ దేవుని స్త్రీలింగ లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది. మరియు దేవుడు ప్రేమ, ధర్మం, బలం, అందం లేదా త్యాగం వంటి దైవిక లక్షణాలను కూడా స్త్రీలో ఉంచుతాడు. పిల్లల మనుగడ మరియు పెంపకం కోసం మహిళలకు అసూయ మరియు పోటీతత్వం ఇవ్వబడ్డాయి. స్త్రీలను రక్షించడానికి పురుషులు శారీరకంగా బలంగా సృష్టించబడింది. స్త్రీలు అత్యంత శ్రద్ధ, గౌరవం మరియు గౌరవంతో వ్యవహరించబడతారు. హిందూ గ్రంథాలు, హిందూ ఇతిహాసాలు లేదా పురాణాల ప్రకారం వేదకాలం స్త్రీలు అభివృద్ధి చెందడానికి గొప్ప సమయాలు. గార్గి లేదా మైత్రేయి వంటి గొప్ప మహిళా సాధకులు ఉన్నారు. ఆ కాలంలో స్త్రీలు బాగా గౌరవించబడ్డారు మరియు కుటుంబాలు మాత్ర శతతమక్ అంటే స్త్రీలు ఆధిపత్యం వహించిన కుటుంబాలు స్త్రీలను అందమైన, బలమైన, సృజనాత్మక మరియు ఇంద్రియాలకు సంబంధించిన వ్యక్తులుగా గౌరవించేవారు. హిందూ స్త్రీలను అనేక రకాలుగా వర్గీకరించారు. అవి ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో ఒక్క లైక్ చేయండి. మొదటిది పద్మిని స్త్రీ. ఇలాంటి స్త్రీలు అరుదైన స్త్రీలుగా చెప్పబడతారు. అత్యంత అందమైన, దైవభక్తి గల, మనోహరమైనది కూడా. అలాగే తల్లిదండ్రులకు సేవ చేయడంలో ముందుంటుంది మరియు కమలం వంటి వాసనను వెదజల్లుతుంది. ఆమె శరీరం మరియు ముఖం గుండ్రంగా ఉంటుంది. పద్మిని జాతి స్త్రీలు ముక్కు, చెవులు, పెదవులు చిన్నవి. వారు బాతులా నడుస్తారు. అలాంటి స్త్రీలు ఆకట్టుకునేవారు మరియు గంధర్వులను మరియు శత్రువులను కూడా మంత్రముగ్ధులను చేయగలరు. ఇక రెండవది చిత్రాణి. సాధారణంగా సన్నని బొమ్మలు మరియు పెన్సిల్ లాంటి రూపం గలవారు. వీరు ఎక్కువగా సౌందర్యం మీద ఇష్టపడతారు. చిత్రాని మహిళలు చాలా మంచి భార్యగా మరియు నమ్మకమైన వారని నిరూపించుకుంటారు మరియు వారి భర్తలను సంతోషంగా ఉంచడానికి కూడా ఇష్టపడతారు. వారు కష్టపడి పనిచేయడానికి ఇష్టపడరు కానీ స్వభావంలో తెలివైనవారు. వారు గుండ్రని తల, చురుకైన కళ్ళు, ఏనుగులులా నడుస్తారు మరియు నెమలిలా మాట్లాడతారు. మూడవది హస్తిని. ఈ స్త్రీలు ఆరోగ్యంగా మరియు కొంచెం స్థూలంగా ఉంటారు. వారు తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వారు నిర్ణయాలు తీసుకోవడానికి మరియు ఎక్కువగా ప్రశ్నలు అడగడానికి ఇష్టపడరు కానీ చివరికి దానికి అవును అని చెబుతారు. వారు ఇంటివారు మరియు సామాజికంగా ఉండడానికి ఇష్టపడతారు. వారు శాంతిని ప్రేమించే జీవులు మరియు వినోదం లేదా వినోదాన్ని ఇష్టపడతారు. హస్తిని జాతికి చెందిన వారు పెదవులు, చెవులు మరియు మెడ మందంగా ఉంటాయి మరియు కళ్ళు చిన్నగా ఉంటాయి. నాల్గవది శంకిని జాతి. ఇలాంటి వాళ్ళు పొడవుగా ఉంటారు, చప్పుడు చేస్తూ నడుస్తారు. చురుకైన మరియు తెలివైన స్త్రీలు. శక్తి స్థాయి ఎక్కువగా ఉంటుంది మరియు స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు. వాళ్ళని ఆకర్షించడం కష్టం మరియు త్వరగా కోపం తెచ్చుకుంటారు. కళ్ళు వక్రంగా ఉంటాయి మరియు శరీరం ఆకారంలో ఉంటుంది. వాళ్ళు ఏ సంబంధంలోనైనా ఆధిపత్యం చెలాయిస్తారు. ఐదవది సద్మిని జాతి. ఇలాంటి వాళ్ళు సాధారణమైన తేలికైన జీవులు మరియు పిరికివారు. వారు సులభంగా భయపడతారు. వీరికి కాస్త సిగ్గు ఎక్కువ, అలాగే ఉల్లాసంగా కూడా ఉంటారు. వారు తమ భర్తలను ఉత్సాహపరిచేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. వారి శరీర ఆకారం మరియు లక్షణాలు సగటుగా ఉంటాయి. ఇక చివరిది మెట్రాయిని జాతి. వీరు అందంగా, తెల్లగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఇలాంటి స్త్రీలు కష్టపడి పనిచేస్తారు కానీ సాధారణంగా వాళ్ళ భర్తలు క్రూరులు, బలహీనులు. కాబట్టి వాళ్ళ కుటుంబ జీవితం కష్టాల్లో ఉంటుంది. అందరూ వాళ్ళ వైపు సులభంగా ఆకర్షితులవుతారు కానీ దూరంగా ఉండడానికి ఇష్టపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.